మనతో మీకు నాకు ఒక మంచి పరిచయం ఉందని కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కేసీఆర్ బిడ్డ కాకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు కూడా డేకవక్క, మిమ్మల్ని కుక్కలు కూడా డేకవని ఒక ఓల్డ్ విద్యార్థిగా ఉద్యమాలు చేసింది మేము, విద్యార్థులు బలిదానాలు చేసుకునేది మేము, 1600 మంది విద్యార్థులు చనిపోయింది మేము. మా శవాల పైన మీరు తూలుతూ గద్దెనెక్కి కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీలో మేము ఇదే సెక్రటరీ దగ్గర అన్నా పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళకి ఎట్లా పనిచేసిండ్రో మీ అందరూ తెలిసిన విషయమే. ఇదే సెక్రటరియట్ లా ఇదే విద్యార్థులం అందరం ఉద్యమాలు చేసిన వాళ్ళందరం ఈ సెక్రటరియట్ లో కేటీఆర్ గారిని ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎవరో దగ్గర ఒక 100-200 మంది నాయకులు ఉంటే మాకు న్యాయం చేయమని చెప్పి కనీసం ఒక పథకం తెస్తే, ఒక 2 కోట్ల పథకం తెస్తే మేమందరం ఇవాళ బాగుపడేటోళ్ళం. రోడ్ల పైన తిరుగుతున్నారు. మీ జాగృతిలో పని చేసేటోళ్ళు ఏడున్నారు? కృష్ణన్ మర్చిపోయిన రాక మాణికేశ్వర్ నగర్ అన్న మన బీసీ బిడ్డలు, మాణికేశ్వర్ మన ఎస్సీ బిడ్డలు, మీరు ఇవాళ కొత్త బీసీ వాళ్ళని తెస్తున్నారు. మాణికేశ్వర్ నగర్ లో రోడ్ల పైన తిరుగుతున్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను అక్క. కాబట్టి దయచేసి చెప్తున్నాం, జనసేన పార్టీలో తెలంగాణ బిడ్డల లెక్క, ఓళ్ళు బిడ్డల లెక్క, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన లెక్క మేమందరం ఉన్నాం. మీ కథలు కూడా మేము చూసినాం. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయి వాళ్ళ ప్రపంచంలో మొత్తం అంటున్నారు. మళ్ళీ మీరు కూడా ఆంధ్ర పార్టీ అంటే అది నచ్చదక్క. ఆంధ్ర ఓట్ల గురించి అన్నా మీరు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో మీ తాన్నాడు మీ అయ్యా. ఓట్ల రాజకీయం చేసే రాజకీయ పార్టీ మీది. హిందీ గురించి నేర్చుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడతారా? హిందీ భాష ఢిల్లీలపై మీరు హిందీ భాష కైకు బాత్ కడితే. కాబట్టి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఇక పైన కూడా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ పైన నాకు గౌరవం ఉంది కాబట్టి అక్క, దయచేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ ప్రేమతో నీ తమ్ముడు సంపత్ నాయక్ అక్క. థ్యాంక్ యూ మిత్రులారా.